శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని హార్ముజ్ని మూసేశానని ఇరాన్ చెప్తే అదే హార్ముజ్ నుండి నిశ్శబ్దంగా ఆయిల్ తరలించేస్తుంది అమెరికా. మధ్య ఆసియాలో అమెరికా ఇరాన్ దేశాలు యుద్ధంలో ఆధిపత్యం సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయన్నది బయటపడింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే పర్షియన్ గల్ఫ్ దేశాల నుండి చమురు నౌకల్ని రహస్యంగా జలసంధిని దాటించేందుకు అమెరికా కొత్త ఎత్తుగడ వేసినట్టు బయటపడింది. పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు బయటికి రాకుండా అడ్డుకుంటే ప్రపంచమంతా చమురు ధరలు పెరిగి అమెరికా దిగొస్తుందని ఇరాన్ భావించింది. అయితే ఇరాన్ కళ్ళు గప్పి రోజు భారీ మొత్తంలో చమురు బయటకు వస్తున్నట్టు తేలింది. అమెరికా నౌకాదళం, వాయుసేన రక్షణలో సౌదీ, యుఏఈ, ఖతర్ తదితర దేశాల నుంచి లక్షల కొద్ది బ్యారెల ముడి చమురు హార్ముజ్ని దాటి వెళ్తోందని అమెరికా అధికారులు ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తా సంస్థ బయటపెట్టింది. రోజుకి ఏకంగా 1 కోటి బ్యారెల చమురు రహస్యంగా జలసంధిని దాటి ప్రపంచవ్యాప్తంగా వెళ్తోందని చెప్పింది. యుద్ధానికి ముందు చమురు నౌకలు పర్షియన్ గల్ఫ్లో ఉత్తర భాగం అంటే ఇరాన్ తీరం వెంట ప్రయాణించేవి. వాటి ఇరాన్ తేలిగ్గా అడ్డుకునేది. దీంతో అమెరికా మిలిటరీ జలసంధి దక్షిణ భాగం ఒమన్ తీరం వెంట నుంచి ఓ మార్గాన్ని ఏర్పాటు చేసింది. రోజుకి 10 నుంచి 15 భారీ చమురు ట్యాంకర్లను ఈ మార్గంలో గత 2 నెలల నుంచి పంపిస్తోందన్నది ఆక్సియోస్ చెబుతోంది. గత 10 రోజుల నుంచి రోజు దాదాపు 1 కోటి బ్యారెల ముడి చమురు విజయవంతంగా జలసంధిని దాటిస్తోందని చెప్పుకొచ్చింది. ఈ జలమార్గం చాలా ఇరుగ్గా ఉండటంతో దక్షిణ తీరం నుంచి ప్రయాణించే నౌకలను కూడా ఐఆర్జీసీ తేలిగ్గా గుర్తించగలదు. ఈ ప్రమాదాన్ని తప్పించేందుకు అమెరికా మిలిటరీ మొదట ఇరాన్లోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసి దీంతో జలసంధిలో ప్రయాణించే నౌకలు గుర్తించే సామర్థ్యాన్ని ఇరాన్ చాలా వరకు కోల్పోయింది. అయినా అమెరికా మిలిటరీ ముందు జాగ్రత్తగా చమురు ట్యాంకర్లను రాత్రిపూట మాత్రమే పంపిస్తోందన్నది ఆక్సియోస్ చెబుతోంది. అమెరికా నేవీ ఈ ట్యాంకర్లకు ఎస్కార్ట్గా వెళ్తున్నట్టు చెప్పింది. ఆకాశం నుండి ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు రాకుండా అమెరికా వైమానిక దళం అడ్డుకుంటోంది. అంతేకాకుండా జలసంధిని దాటే సమయంలో చమురు నౌకల నావిగేషన్ వ్యవస్థను నిలిపేస్తున్నారు. దీంతో వాటిని గుర్తించడంలో ఐఆర్జీసీ విఫలమవుతుంది. ప్రస్తుతం రోజుకి 1.5 కోట్ల నుంచి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల బ్యారెల ముడి చమురు జలసంధి ద్వారా బయటకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక వేసినట్టు 2 అమెరికా అధికారులు ఆక్సియోస్కి చెప్పుకొచ్చారు.